హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజ్జు చెరీ ఏ టు జెడ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కేరళ స్వీట్ అయిన ఇలై అడై అనే రెసిపీ చూపిస్తానండి. యాక్చువల్లీ ఇది స్వీట్ అని చెప్పే కంటే ఈవినింగ్ స్నాక్ అని చెప్పొచ్చు అనమాట. చాలా హెల్దీ అండి. ఇందులో మనం బెల్లము, కొబ్బరి అండ్ వరిపిండి మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి చాలా హెల్తీ అనమాట. దీనికోసం ముందుగా ఒక అట్టాకుని నీట్గా వాష్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. 1 కప్పు బెల్లానికి మనం ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలన్నమాట. ఈ బెల్లం వాటర్లో కరిగితే సరిపోతుందండి, పాకం రావాల్సిన పని లేదు. అలాగే ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, పర్లేదు. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం వాటర్లో మెల్ట్ అవ్వాలండి. నేను తీసుకున్న బెల్లంలో అయితే ఇసుక రాళ్ళు ఏమీ లేవు, అందుకని నేను దాన్ని ఫిల్టర్ చేయట్లేదు. ఒకవేళ మీరు తీసుకున్న బెల్లంలో కనుక ఇసుక రాళ్ళు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా వాటిని ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు అందులో కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి తురుము వచ్చి నేను ఇక్కడ బెల్లం 1 కప్పుకి కొబ్బరి తురుము కప్పున్నర తీసుకున్నానండి. ఇప్పుడు ఒక స్పాచులా తోటి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆ బెల్లాన్ని అంతటిని కూడా కొబ్బరి తురుము అబ్జార్బ్ చేసుకోవాలి. అప్పటి వరకు మనం ఇలా తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను యాలకుల పొడి యాడ్ చేసుకోవాలండి. ఈ యాలకుల పొడిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా దగ్గర పడే కొద్దీ కూడా మనం తిప్పుతూ ఉండాలన్నమాట, లేదంటే అడుగంటేస్తుంది. సో మనం దగ్గర పడే కొద్దీ కూడా బాగా తిప్పుతూ ఉండాలండి స్పాచులా తోటి. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఒకసారి కలుపుకుంటూ ఉంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి. అంటే ఇలాగా దగ్గర పడి, చూసారు కదా ఏ కలర్ చేంజ్ అయింది అండ్ స్టిక్కీగా కూడా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దాన్ని కూల్ అవనివ్వాలండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్పుల వరిపిండి తీసుకోవాలండి. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వరకు వేసానండి సాల్ట్. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కప్పున్నర వరకు నీళ్ళు తీసుకోవాలండి. తీసుకుని దాన్ని బాగా మరిగించుకోవాలండి. మరీ ఎక్కువ మరగాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ మనకి బబుల్స్ వచ్చే వరకు మరిగితే సరిపోతుందన్నమాట. వాటిని మనం ఇందాక కలిపెట్టుకున్న వరిపిండి ఉంది కదా, అందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. ముందే ఎక్కువ యాడ్ చేసేయొద్దు, మన కన్సిస్టెన్సీ చూసుకుని దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. అది ఎలాగంటే మనం వినాయక చవితికి ఉండ్రాలు చేస్తాం తెలుసు కదా, సేమ్ అలాగేనండి. అదే కన్సిస్టెన్సీ వచ్చే వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మనం అది ప్రెస్ చేసినప్పుడు పిండి చేతికి మన చపాతీ పిండి ఎలా అవుతుందో ముద్దలాగా, అలా ముద్ద అయితే సరిపోతుందన్నమాట. ఇందులో కూడా 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను యాక్చువల్గా స్టార్టింగే వేయాలి, మర్చిపోయాను. సో ఇప్పుడు మధ్యలో వేసుకున్నాను అనమాట. మనం పొడిపిండి సాల్ట్ కలిపాం కదా, ఆ టైంలో వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు కూడా వేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. పిండికి సరిపడా వాటర్ వేసుకున్న తర్వాత ఇలా చేతితోటి మొత్తం ముద్దలా కలుపుకోవాలండి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజు వరకు పిండి తీసుకొని రౌండ్గా బాల్స్లా చేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న అరిటాకు ఉన్నాయి కదండి, దానిపైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కొబ్బరి తురుము పాకం పట్టి పెట్టుకున్నాం కదండి, అది కొంచెం తీసుకుని మధ్యలో పెట్టి ఆకుని ఇలా మిడిల్లోకి మడత పెట్టాలండి. పెట్టిన తర్వాత ఆ చుట్టూ ప్రెస్ చేయాలండి, మధ్యలో ప్రెస్ చేయొద్దు. చుట్టూ కనుక ప్రెస్ చేసినట్లయితే ఎడ్జెస్ అన్నీ కూడా బాగా అంటుకుపోతాయండి. మొత్తం అంతా నీట్గా ప్రెస్ అయ్యేలా చూసుకోవాలండి, లేదంటే మళ్ళీ అది బయటికి వస్తుందన్నమాట. అంతేనండి, అలా ప్రెస్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మనకి ఎన్ని కావాలో అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని 7-8 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలండి. మీ దగ్గర కనుక స్టీమర్ ఉన్నట్లయితే స్టీమర్లో పెట్టుకొని మీరు స్టీమ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇడ్లీ రేకుల పైన పేర్చుకుని ఇడ్లీ గిన్నెలో ఉన్న స్టీమ్ చేసుకోవచ్చండి. వీటిని 7 నుంచి 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయండి. ఇంతేనండి, మన పర్ఫెక్ట్
ఇలయడై రెడీ అయిపోయిందండి. ఇది అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో మనం బెల్లం వాడాం కదా! బెల్లంలో ఐరన్ ఉంటుంది కదండీ! అలాగే కొబ్బరిలో మనకి కాల్షియం అవి ఉంటాయండి. సో, చాలా మంచిదనమాట. అలాగే ఈవినింగ్ స్నాక్ టైమ్‌లో మనం ఇవి వేడిగా గనుక తిన్నట్లయితే ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుందనమాట. తీపిని ఇష్టపడే పిల్లలకి పెట్టామనుకోండి, వీటిని చాలా హ్యాపీగా తింటారండి. అండ్ చేయడం కూడా ఎక్కువ టైం పట్టదండి. రఫ్‌గా ఒక 20-25 మినిట్స్‌లో మనకిది రెడీ అయిపోతుంది. అండ్ ఇందులో వేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండేవేనండి. సో, ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. నా ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్‌ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకొస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.